గాంధీ మహాత్ముడు గారికి పూలమాల వేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ గారు, ఎండిఓ సార్ గారు అందరూ ఒకసారి గాంధీ మహాత్ముడిని వందనం చేయండి. గాంధీ మహాత్ముడి పూజ జరుగుతుంది. అందరూ ఇటువైపు చూడండి. ఇక్కడ చూడలే స్వామి, తలకాయ ఇక్కడ చూడాలి. ర్యాలీలో పాటలు, దేశభక్తి గేయాలతో స్లోగా నిదానంగా వెళ్ళవలసిందిగా అందరికీ కోరుతున్నాము. ఈ ర్యాలీలో ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రజలందరూ కూడా పాల్గొనాలి. बच्चे कौन नहीं तो जो साइड वा स्वतंत्र పోరాట వీరులను స్మరిద్దాం. స్మరిద్దాం స్మరిద్దాం స్వతంత్ర పోరాట వీరులను స్మరిద్దాం 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 స్మరిద్దాం. జై భారత్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ నినాదం మనం ఈరోజు బహిరంగంగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఎవరు చెప్తున్నామో అందరికీ. మనకు 80 ఏళ్ల క్రితం మన స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు కొట్టి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మనకు ఈ స్వాతంత్రం సిద్ధింపజేశారు. మనం మన బాధ్యతగా ఈ సమాజాన్ని నవ సమాజంగా బంగారుమయంగా మార్చుకోవడం మన బాధ్యత. అందరూ కృషి చేసి భావితరాన్ని బంగారుమయంగా మార్చుకుందామని ఈ సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. గ్రామ ప్రజలకు, విద్యార్థులకు అధికార
ఈరోజు 2022లో జరుపుకున్నాము. ఈరోజు ఒక చిన్న విజ్ఞప్తి ఇచ్చినాము. ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం మళ్ళీ జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుపుకొని మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. జై భారత్. సమగ్రతను జాతీయ సమైక్యతను కాపాడుతానని భారతదేశం యొక్క అభ్యున్నతి కొరకు ఆహర్నిశలు కృషి చేస్తూ పచ్చదనం పరిశుభ్రత 2000 భారత్ వందే వందే. ప్రతి ఒక్కరూ పిలుపు ఇచ్చిన వెంటనే మన ప్రజా నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఎంఈఓ గారు అయితేనేమి, హెడ్ మాస్టర్ అయితేనేమి, ఇతరత్ర డిపార్ట్మెంటల్ ఉద్యోగస్తులు అయితేనేమి, సచివాలయ ఉద్యోగస్తులేమి, ప్రతి ఒక్కరు యువకులు, స్కూల్ పిల్లలు, 8th 10th క్లాస్ పిల్లలు, తర్వాత 5th క్లాసు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్సు, పొదుపుల సంఘాల సభ్యులు, ప్రతి ఒక్కరూ ప్రజలు ఈ కార్యక్రమం ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ రేపు జరగబోయే ఇదే విధంగా అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు రేపుగా ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాస్టింగ్ పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాను. అలాగే గ్రామ ప్రజలు, మన మండలం నుండి ఇతర గ్రామాలు కావచ్చు, చాగలమరి కావచ్చు, మీరు ప్రతి ఇంటి మీద మన దేశ గౌరవం కనిపించాలంటే ఈ జాతీయ జెండాను ఎగరవలసిందిగా కోరుతున్నాను. ఈరోజే మీరు ప్రారంభించండి. ఈరోజు లైట్లతో ఇంకా ఆకర్షించండి. మీ ఇళ్ళకి కానీ, స్కూల్స్ కానీ, భవనాలు కానీ, ఆఫీసులు కానీ, అది కూడా చెప్పారు మన అధికారులు. మనము ఈరోజు గౌరవంగా స్వేచ్ఛగా బతున్నామంటే ఎందరో మహానుభావులు, త్యాగశీలులు వాళ్ళ త్యాగాల ప్రాణాలు అర్పించినందుకే మనం ఈరోజు ఫ్రీడంగా ఉన్నాము. మీకు తెలుసు, ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మనము బానిసల్లాగా, ఇక మీదట మనకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కావచ్చు, తర్వాత వికసిత్ భారత్ 2047 సంవత్సరానికి రాబోయే 2040 సంవత్సరానికి ప్రపంచంలోనే నంబర్ 1 భారతదేశం మందే అవుతుంది. అన్ని దేశాలు మన మీదే ఆధారపడి బతికే అవకాశాలు వాళ్ళకు వస్తాయని నేను ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.